చెరుముందరపల్లి విలేజ్ దగ్గర భాస్కర్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు. మా ఫాదర్ని సాయంత్రం మార్నింగ్ ఇంటికి కనపడట్లేదు అని వాళ్ళ సన్ కిరణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా. యాక్చువల్గా అతను తిరుచానూరు నుండి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ 0 FIR రిజిస్టర్ చేయించి తర్వాత బాక్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటికప్పుడే మా SB ఇన్స్పెక్టర్ని, సైబర్ ఇన్స్పెక్టర్ని, లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్నీ కొరాబిట్ చేసిన తర్వాత వీళ్ళు 4 వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు. మత్తు ఇంజక్షన్లు కూడా ప్రయోగించారు. ఈ మత్తు ఇంజక్షన్లు తీసుకోవడానికి ఒక RMP డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకొని అతని దగ్గర కిట్ తెచ్చారు. సో అతన్ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపుని కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. అందులో 3 దొరికారు. ఇంకొకరు మన చిన్నగొట్టుకోలు మండలం వ్యక్తే పారిపోవడం జరిగింది. అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా లేదు, ఇందులో మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు, ప్లస్ 2వ వ్యక్తి అతను. మిగతా వాళ్ళందరూ కూడా అసలు వ్యక్తి దొరికాడు. ఉద్దేశం కేవలం అతని నుండి డబ్బులు తీసుకోవాలి. అతను ఇల్లు అన్నీ బాగున్నాయి, సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు. దాదాపు 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు. బంగారం అని తీసుకురామన్నారు. సో ఇమీడియట్గా మాకు అప్రోచ్ అవడంతో వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. విచారించినప్పుడు పూర్వకాలం అంటే ముందు కాలంలో కూడా వాళ్ళు కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బెంగళూరులో 2 బెంగళూరు నుండి వచ్చారు. వాళ్ళు వీళ్ళందరినీ కలిపి విచారించినప్పుడు వీళ్ళలో కొన్ని ఇక్కడ చిన్నగొట్టుకల్లు మండలం వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ప్లస్ వాళ్ళు కూడా ఇంతకుముందు అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ అందరి కేసెస్ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చూపడం జరుగుతుంది. అతని కొడుకు సాఫ్ట్వేర్ ఏదో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. అతని అబ్బాయి BBA చదివి తర్వాత గత కొంతకాలంగా చిన్న కంపెనీ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తిగా విచారించడం జరిగింది. సో దీన్ని ఆసరా చేసుకునే వాళ్ళు బాగా ఉన్నారు, ఇతని ఈజీగా కిడ్నాప్ చేయొచ్చని చెప్పడం జరిగింది. నిందితుల మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలాంటిది ఒకటి వాళ్ళ బాబాయ్ మీద కిడ్నాప్ కేసు ఉంది. తర్వాత ఒకప్పుడు చదువుకుంటున్నప్పుడు కొంత రెడ్ శాండల్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినడం తెలిసింది. సో ఇవన్నీ కూడా తగిన విచారణ చేసి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో కర్ణాటక గ్యాంగ్ కాదు, ఇక్కడ వ్యక్తులే వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా కర్ణాటకలో బెంగళూరులో ఉంటున్నప్పుడు వాళ్ళ ఆసరా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్లాన్డ్ కానీ అంతా కూడా ఇక్కడ వ్యక్తే చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరు అబ్బాయే కాబట్టి, పక్కూరు అబ్బాయే కాబట్టి చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కా ప్లాన్ చేసి అంత సూపర్వైజ్ చేసిన మన అడిషనల్ SP లా అండ్ ఆర్డర్, DSP చంద్రగిరి అండ్ సైబర్ ఇన్స్పెక్టర్, తర్వాత బాక్రాపేట అండ్ తిరుచానూరు ఇన్స్పెక్టర్స్, మా SB ఇన్స్పెక్టర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.